ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్లకు శరఘాతంగా మారింది. వారి జీవనోపాధి దెబ్బతీస్తుంది. ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డు మీదకి లాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల అసలే అరాకొరగా ఉన్న సంపాదన ఇప్పుడు అసలే లేకుండా పోయింది. ఇలా అయితే ఎలా బతకాలని ఆటో డ్రైవర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రెంట్ వచ్చి 10,000, ఆటో పిల్లల ఫీజులు వచ్చి 5,000 కట్టుకోవాలి, ఆటో ఫైనాన్స్ వచ్చి 10,000 కట్టుకోవాలి. ఈ ఫ్రీ బస్ తెచ్చిరు చూడు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆటో వాళ్ళు రోడ్డు పాలన పడాల్సిన అవసరం వస్తుంది. ఆటో డ్రైవర్లకు మరో షాకింగ్ న్యూస్. ఇప్పుడు హైదరాబాద్ లో డీజిల్ ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం షాకింగ్ గా మారింది. డీజిల్ ఆటోలను నగర శివార్లకే పరిమితం చేయనుంది. డీజిల్ వాహనాలను నగరంలో వినియోగించకూడదని నిర్ణయించింది. నగరంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ ఆటోలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించాలనేది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా, ఈ డీజిల్ ఆటోలన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించండి. నిజామాబాద్ లో దారుణం జరిగింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో పూట గడవక మరో ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ కు చెందిన స్వామి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సర్కారు ఫ్రీ బస్ నిర్ణయంతో అతను రోడ్డున పడ్డాడు. దీంతో కుమిలిపోయిన స్వామి తన భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య భర్తలిద్దరూ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. దంపతులిద్దరూ ఒకేసారి తనువు చాలించడంతో వారి కుమారుడు అనాథగా మారాడు. ఆఖరికి మిగిలేది 300-400 కంటే ఎక్కువ మిగులుతలేదు. చాలా దారుణంగా ఉంది. కొంతమంది అయితే ఈఎంఐలు కూడా కట్టుకునే పరిస్థితి లేక, ఇంటి కిరాయి కట్టే పరిస్థితి లేక, ఫీజులు కట్టే పరిస్థితి లేక ఆఖరికి అయితే ఆటో అమ్ముకునడో లేకపోతే అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్న ఇది వాస్తవం అని చెప్పి ఆ ఇంకన్న చెప్తా ఉన్నాడు. ఇది ఒక ఇంకన్న బాధ కాదు, ఇది ఒక ఇంకన్న బాధ కాదు, ఒక తమ్ముడి బాధ, ఒక అన్న బాధ కాదు. రాష్ట్రంలో ఉండే 6.5 లక్షల మంది ఆటోలు నడుపుకునే మా అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి బాధ కొద్దిగా కుడి ఏడుమ గిదే బాధ ఉన్నది. మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు ఏమన్నారు? మీరు 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఆ 12,000 సరిపోవు, మాకు నెలకు ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు. ఈ రోజు ఈ ధర్నా గురించి, మీ డిమాండ్ల గురించి మీ తరఫున మేము మాట్లాడతాం, మేము కొట్లాడతాం, మీకు అండగా ఉంటాం.